ప్రభు 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 ఎక్కడండి? ప్రభు ఏంటని పని? రాధ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం ఆ విషయం చెబుతామని వచ్చాను. వదలండి ప్రభు. మీ రాజుకి మా ప్రభుకి ఏంటో సంబంధం? మీరు అంటే న్యాయం కాదు. ఉసురు పోసుకోకండి. కాదు సాటి మనిషి నా బాధను అర్థం చేసుకోండి. ప్రభు నువ్వే రాధను రక్షించాలి. వదలండి. చెప్పాలి ప్రభు 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 తీసుకుని చేస్తాను. ఏంటో ప్రభుని తీసుకెళ్ళేది? కాళ్ళు పైకెత్తారా? ఇక్కడ ఎవరాన్ని లోపల పారేద్దాం. ఎందుకో మీకే చెప్పేది. నేను చూసుకుంటాను. ప్రాణాలు మనోడు పరిగెత్తాడు. బాబు కట్టోడు తీసి వాడిని పంపించేసావన్నమాట. అయినా వాడు వదిలిపెట్టాను. ఆగు. ఇన్నాళ్ళు నువ్వు ఆవేశపడితే చిన్నప్పటి నుంచి నా కొడుకున్న అలవాటే కదా అని సరిపెట్టుకున్నా. రే ఆచార్య ఎవడ్రా? ఎవడు? నీ ప్రాణ స్నేహితుడు, ఎదురు బదురు కాపురం ఉన్నవాళ్ళు, ఒకే మోటార్ బైక్ మీద తిరిగిన వాళ్ళు, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు భాగం పంచుకున్నవాడురా. నీ కూతురుతో పాటు అతను కొడుకును కూడా పోగొట్టుకున్నవాడురా. మళ్ళీ ఇలాంటి అఘాయిత్యం జరగకూడదని ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిపోయాడురా. ఈవేళ అతను కూతురు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సంగతి తెలిసి కూడా నీ రాతిగుండె కథ లేదంటే నిన్ను ఎలా అర్థం చేసుకోమంటావు? ఆగు. ఒరేయ్, నా కొడుకు స్నేహానికన్నా మానవత కన్నా మతానికి ఎక్కువ విలువ ఇచ్చే మూర్ఖుడు అనుకోమంటావా? చూడు అలెగ్జాండర్, నువ్వు వెళ్ళి నీ స్నేహితులను రక్షించుకుంటావు, మతం కోసం మళ్ళీ నీ కొడుకుని తీసుకొచ్చి కట్టి పడేసుకుంటావు. ఆలోచించుకో.